కవితతో మాజీ మంత్రుల ములాఖాత్, జైల్లో కలిసిన సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్. లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు పార్టీ నేతలు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ వెళ్లారు. ములాఖాత్లో భాగంగా వారు ఇవాళ కవితను కలిశారు. 2 రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆమెను కలిసిన విషయం తెలిసిందే. కాగా ఈడీ, సిబిఐ కేసులో కవితకు జూలై 3 వరకు రౌజ్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇక నెక్లెస్ రోడ్లో యోగా వాక్ ప్రారంభించిన మంత్రి దామోదర రాజనరసింహ. ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఇవాళ హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో యోగా డే వాక్ కార్యక్రమం నిర్వహించింది. దీని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన వరం యోగా అని అన్నారు. యోగా ఎందుకు చేయాలంటే యోగా సాధన వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా రోగ సమతుల్యత ఏర్పడుతుందని చెప్పారు. ప్రతి స్కూల్లో, కాలేజీలో యోగాను దినచర్యగా ప్రాక్టీస్ చేయాలని సూచించారు. నగరంలో నీట్ రగడ ఎగ్జామ్ రద్దు చేయాలంటూ హైదరాబాద్లో రోడ్డెక్కిన విద్యార్థులు. ఎన్ఎస్యుఐ, ఏఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు ఆందోళన. నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు స్టూడెంట్ మార్చ్. ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. నీట్ పరీక్షలో అవకతవకలపై హైదరాబాద్లో ఇవాళ పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉదయం ఎన్ఎస్యుఐ, ఏఐఎస్ఎఫ్, పీడిఎస్యుతో పాటు అనుబంధ యువజన విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. నారాయణగౌడ నుంచి లిబర్టీ వరకు వేలాది మంది విద్యార్థులతో మార్చి నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ నీట్ అంశంపై ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ చైర్పర్సన్ ప్రదీప్ కుమార్ జోషిపై గతంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయని, అందుకే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసి మరోసారి పరీక్ష నిర్వహించాలన్నారు. విద్యార్థుల మార్చ్ కారణంగా నారాయణగూడ లిబర్టీ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.